కల్పించండి వల్ల మాకు వీటన్నిటిని మీ ద్వారా మీ యొక్క అనుగ్రహం ద్వారా ఏవైతే మేము వీటిల్లోని విషయాలు చేయగలిగామో వాటి యొక్క శుభాలను మాకు ఇహపరలోకాల్లో కూడా ప్రసాదించండి వల్ల మా పైన, మా కుటుంబ సభ్యులపైన, మా బంధుమిత్రులపైన అందరిపైన కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించండి వల్ల. అల్లాహ్ అక్బర్. అల్లా ఎవరైతే సదకా ఖైరాతులు, జకాతులు, అజుమ్రాలు, దాన ధర్మాలు చేశారో వాటన్నిటిని కూడా స్వీకరించండి వల్ల. అల్లా మీరు ఈ యొక్క సృష్టిలో సృష్టించిన అన్ని రకాల ఆపదల నుంచి, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, షిర్కు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, వడ్డీ నుంచి, మద్యం నుంచి, అలా వీటన్నిటి నుంచి కూడా మమ్మల్ని అన్ని రకాల చెడు అలవాట్లు, పద్ధతులు, పాపాలు, నేరాలు, ఘోరాలు, మోసాలు వీటన్నిటి నుంచి కూడా మమ్మల్ని రక్షించండి వల్ల. మేము ఈ యొక్క సమాజంలో ఉన్న అందరితోటి, అన్ని రకాల వర్గాల వారితోటి కలిసిమెలిసి జీవించే భాగ్యాన్ని, అటువంటి మనస్తత్వాన్ని, అటువంటి ప్రశాంతతని మా అందరికీ కూడా ప్రసాదించండి వల్ల. మేమందరం కూడా కలిసిమెలిసి జీవించి ముందుకు వెళ్ళే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమేన్. అల్లా మా అందరికీ సోదరి సహోదర భావాన్ని ప్రసాదించండి వల్ల. అల్లాహు అక్బర్. అల్లా మా యొక్క బంధుమిత్రులకు, మా యొక్క తల్లిదండ్రులకు, అల్లా మా యొక్క భార్య బిడ్డలకు అందరికీ మీ యొక్క సహాయాన్ని అందించండి వల్ల. అల్లాహు అక్బర్. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి, మాకు ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని అందించండి వల్ల. అల్లాహు అక్బర్. అల్లా సైతానుల నుంచి మమ్మల్ని రక్షించండి, జిన్నాతుల నుంచి రక్షించండి, అనారోగ్యాల నుంచి కాపాడండి వల్ల. అల్లా మీరు మా పైన ఏవైతే బాధ్యతలు పెట్టారో ఆ బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల. అల్లాహు అక్బర్. ఆమీన్. అల్లా మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీస్లో జీవన మరియు ఆరాధన పద్ధతులు మాకు ఇచ్చారో అవి మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్. ఒక చిన్న విషయం ఏమిటి అంటే, ఇప్పుడు ఈ యొక్క నరకం అంటే ఏమిటి, స్వర్గం అంటే ఏమిటి, అదేవిధంగా వాటిల్లో ఏమున్నాయి, దీని గురించి ఖురాన్ ఏం చెప్తుంది, హదీసులు ఏం చెప్పాయి, అదేవిధంగా ఉపవాసంలో అనేక మందికి ఇంకా అనేక ప్రశ్నలు, జవాబులు ఉంటాయి. ఇలా ఉంటే ఉపవాసం ఉంటుందా, వెళ్ళిపోతుందా, విడిపోతుందా, ఉండొచ్చా, ఉపవాసంలో ఏం చేస్తే పాపం, ఏం చేస్తే పుణ్యం, ఇలాంటి ఇంకా అనేక విషయాలు మరి స్త్రీలకు సంబంధించి, పురుషులకు సంబంధించి, ముసలివారు, లేదంటే వయసు అయిపోయిన వారు, లేదా పిల్లలు, ఇటువంటి వారు అనేక మంది అనేక రకాల ప్రశ్నలు, సమాధానాలు మనం ఆల్రెడీ తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా ఇంతకుముందే మనం చాలా విషయాలు చెప్పుకోవడం జరిగింది. ఏది ఏమైతేనేమి మనందరికీ కూడా ఇహలోకంలోనూ పరలోకంలోనూ మనందరికీ కూడా అల్లా యొక్క సహాయ సహకారాలు దొరకాలని నేను మనందరి తరపున కూడా ఈ యొక్క ప్రార్థనని అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమెన్. అల్లా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సుఖాలు కురిపించండి వల్ల. ఆమెన్. అల్లా మా యొక్క ప్రార్థనను స్వీకరించండి వల్ల. ఆమెన్. అల్లా ఎవరైతే ఈ యొక్క ప్రసంగాన్ని చూస్తున్నారో, ఎవరి తరపు ఈ యొక్క ప్రసంగాన్ని ఇతరుల దాకా కూడా ఎవరైతే చేస్తారో వారందరి తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల. ఆమెన్. అల్లాహు అక్బర్.